ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనము చూసేద్దాము. సో గైస్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? మొదటి అప్డేట్ చూసినట్లయితే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు 25,000 ఖాళీలు ఉన్నట్లుగా మరి ఇటీవల అయితే తెలియచేయడం అయితే జరిగిందండి. ఈసారి మనకి మన గత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి హియరింగ్ అయిపోయిన తర్వాత సో మనకు మళ్ళీ మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. లేదా ఆ నోటిఫికేషన్కే మళ్ళీ కలిపి ఇప్పుడు డిఎస్సి ఏ విధంగా అయితే చేశారో సో ఆ విధంగా మళ్ళీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ వివరాలు చూద్దాము. నెక్స్ట్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి అప్డేట్ అండి. రిజల్ట్స్ రావడం అయితే జరిగింది. సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వారికి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వము. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దామండి. ఆల్రెడీ మనకు ఈ యొక్క ఉద్యోగాలపైన ఆర్థిక శాఖ, గత ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో వాటి వివరాలు అయితే మనము 1 by 1 అయితే ఇక్కడ క్లియర్గా చూసేద్దాము. ఓకేనా? మరి ముందుగా చూసినట్లయితే డిఎస్సి వయోపరిమితిని 48 ఏళ్లకు పెంచాలి పీడిఎస్యు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వం జూలై 1న ప్రకటించబోయే డిఎస్సి 2024 నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థుల వయోపరిమితి సడలింపును 48 సంవత్సరాలకు పొడిగించాలని పీడిఎస్యు జాతీయ కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తొలుత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి నోటిఫికేషన్ దస్త్రంపై లోకేష్ సంతకం పెట్టడాన్ని ఆయన స్వాగతించారు. మరి 6 ఏళ్లలో రాష్ట్రంలో డిఎస్సి లేనందున అప్పటి నుంచి నిరుద్యోగులు ఎదురు చూసి వయోపరిమితి మించిపోయిందని, దాదాపు 1,00,000 మందికి పైగా డిఎస్సికి దరఖాస్తు చేసే అవకాశాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చివరి దశలో డిఎస్సి 2024కు జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ధారించింది. మరి దరఖాస్తులు స్వీకరించాలని ఎన్నికల కోడ్తో దాని భర్తీ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పేసి గుర్తు చేశారు. మరి లాస్ట్ అండి. ఓకేనా? సో కొంతమంది అభ్యర్థులకు ఈ 1 year అయిపోతే నెక్స్ట్ ఏ ఉద్యోగానికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి సో ఇదొక్కసారి అవకాశం ఇవ్వాలి, అభ్యర్థుల యొక్క వయోపరిమితిని 47 or 48 years పెంచాలని చెప్పేసి సో నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుతున్నారండి. ఓకేనా? అంతేకాకుండా ప్రభుత్వం తరపున ఉచిత డిఎస్సికి కోచింగ్కు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా మరి కోరడం అయితే జరిగింది. ఆల్రెడీ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఎస్టీ ఏవైతే మన కార్పొరేషన్స్ ఉన్నాయో వాటిలో మనకు ఫ్రీ కోచింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేయబోతున్నారండి. ఓకే, స్టడీ మెటీరియల్ అండ్ స్టైఫండ్ కూడా అక్కడైతే మనకు అందజేస్తారు, గమనించాలి. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు కొన్ని జిల్లాల నుంచి వస్తున్నాయండి. సో మరికొన్ని డీటెయిల్స్ అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ టెట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటన. టెట్ ఫలితాలు విడుదల. 1,37,904 మంది ఉత్తీర్ణత. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024కు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ పరీక్షకు 2,35,907 మంది హాజరు కాగా 1,37,904 మంది ఉత్తీర్ణులయ్యారంటే దాదాపు 58% మంది ఉత్తీర్ణులు కావడం అయితే చూడవచ్చు. అయితే ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వారు మళ్ళీ టెట్ అయితే రాసుకోవడానికి మరొక టెట్ నిర్వహిస్తాము, అప్పుడు రాసుకోవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చండి.
సో అంతేకాకుండా అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము మనకు టెట్ వెయిటేజీ 20% అయితే ఉండడాన్ని కూడా చూడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అయితే అందరూ కూడా టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో. సో గాయస్, ఇక ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే మరి రాష్ట్రంలో మొత్తము 25,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి నిరుద్యోగ జేఏసీ అయితే ఈ యొక్క వినతి పత్రం అయితే అందచేయడం జరిగింది. గత ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఏటా 6,500 ఉద్యోగాలను విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ప్రతి ఏటా ప్రకటించింది, కానీ దాని విడుదలకు మాత్రము మోక్షం కుదరలేదు. కేవలం ఒక్కసారి విడుదల చేసినప్పటికీ మరి దానిపైన కూడా కోర్టు కేసులు అంటూ దాన్ని కూడా నిలిపివేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఈసారి అతి త్వరగా మరి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని క్లియర్ చేసి, సో దీంతో పాటుగా దీనికి కొన్ని ఖాళీలు కలపడమా లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడమా అని చెప్పేసి అయితే మరి అతి త్వరలోనే మనకైతే అప్డేట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. దీనిపైన అందరూ కూడా గమనించాలి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఎవరు కూడా వేరే ఆలోచన పెట్టుకోవద్దు. కంపల్సరీగా మనకు భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఈసారి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి కూడా అడుగుతున్నారు చాలామంది. మన క్యాలెండర్ అయితే మనకు ప్రకటించబోతున్నారండి. క్యాలెండర్ పైన కూడా అన్ని శాఖలతో చర్చలు అయితే జరుగుతున్నాయి. ఖాళీల స్వీకరణ అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు కూడా ప్రిపరేషన్లోనే ఉండవచ్చు. మనకు చాలా డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నాయండి. దేవాదాయ శాఖలో ఉన్నాయి. ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ గత సంవత్సరమే మనకు ప్రకటించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జూనియర్ అసిస్టెంట్ అండి 700కు పైగా ఖాళీలు ఉన్నాయి. మనకు ఆల్రెడీ ఒక అబ్స్ట్రాక్ట్ కూడా విడుదల చేశారు, జీవో కూడా విడుదల చేశారు. అవి కూడా మనకు రావాల్సి ఉంది. ఇంకా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 1 by 1 అయితే మనకు క్యాలెండర్లో ఇవ్వవచ్చు. సో గైస్, ప్రిపరేషన్లోనే ఉండండి. ఎవరు కూడా మరి మీ ప్రిపరేషన్ని ఆపివేయవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.